Only believability is a problem. If you follow me from the beginning, not now from 95, 30 years, I used to conceive big things, big vision, everything is possible, but people may not believe me. That is the problem. If you believe, it will happen, but I am not compromising anything. Everything mega scale. Any one of your officials or ministers? No, everybody thought it is not possible, but I asked them to move forward. Then today they are all very happy. By this example, everything is possible. ఎస్ డెఫినెట్గా లింక్ చేస్తా. అందుకే మీరు చూస్తే 101 ప్లేసెస్లో టూరిస్ట్ ప్లేసెస్లో దీన్ని ప్రమోట్ చేశాం. ఇంటెన్షన్ ఇస్ దాట్ ఎవ్రీవేర్ నేచురోపతి, టూరిజం, యోగా అండ్ ఆల్సో అదర్ రిలేటెడ్ ఆయుర్వేద, ఎవ్రీథింగ్ విల్ ఇంటిగ్రేట్. నో అందుకే బ్రదర్ వీ వాంటెడ్ టు గో ఆల్ అవుట్. టూరిస్టులు అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ రూములు కావాలి. ఇటీవల ఎవ్రీ మీటింగ్కు 50,000 keys I wanted to create immediately throughout the state. 5 years time. 50,000 రూములు రావాలంటే కనీసం ఒక 500 హోటల్స్ రావాలి, నాట్ 1 or 2. అప్పుడే సాధ్యం అవుతాయి. అదే మాదిరిగా మళ్ళీ ఇవి చేస్తేనే కాదు, దీనికి కావలసినటువంటి ఈవెంట్స్ ఏమేమి వస్తే ఇక్కడ ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, రిలాక్సేషన్ ఉంటుంది, టైం స్పెండ్ చేయగలుగుతారు, డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. టూరిజానికి టాప్ ప్రియారిటీ ఇస్తున్నాం. మన రాష్ట్రంలో ఎక్కువ రిలీజియస్ టూరిజం ఉంది. ఈ టెంపుల్స్ అన్ని బెస్ట్ టెంపుల్స్ ఉన్నాయి, దానివల్ల చాలామంది వస్తున్నారు. కానీ వచ్చిన వాళ్ళు ఒకరోజు ఉండి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అట్లా కాకుండా టూరిజం అనేది గేమ్ చేంజర్ అవుతుంది. హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ టూరిజంతో వస్తుంది. దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. యాజ్ ఆన్ టుడే జిఎస్టిపి గ్రోత్ ఆర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ 8% టూరిజంలో. దీన్ని 20% తీసుకెళ్ళాలి. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ డివైడెడ్. Some leaders, unfortunately, that type of characters are at the helm of affairs, not people. Today, one-side response, euphoria. Nowhere in the country this type of incidents or this type of things happen. Why? That is the feeling of the common man. Common men are different. Some people wanted to pollute. It is not possible. But we have to educate them. Even among you, you are asking some questions which are all irrelevant, or you are having always back of your mind some devil is here, how to handle, can it possible, going on asking. I wanted to answer all these things. Public are very, very intelligent. You have to motivate them properly, then they will take care. Yes, we are working everything. కరికులంలో చేర్చడం, రెగ్యులర్గా చేయడం, దాన్ని ఏమేమి ఉన్నాయో తొందరలో మీకు ఒక ఐడియాస్ అక్కడ ఉన్నాయి. అవి కూడా ఉన్నాయమ్మా. అకాడమిక్ ప్రపోజల్స్ ఉన్నాయి, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి, అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. నీకు లాస్ట్ క్వశ్చన్ కాదు, నువ్వు 10 questions అడిగావు. ఇప్పుడు ఇంకా లాస్ట్ క్వశ్చన్ అంటే అడగని వాళ్ళు ఎప్పుడు అడగాలి? ఒక్కొక్కరి 10 ఇవ్వాలి నేను ఇప్పుడు. ఇరవై 21 వస్తున్నాయి. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 21 వస్తున్నాయి. 2 గిన్నీస్ రికార్డ్స్ వస్తున్నాయి. గిన్నీస్ రికార్డ్స్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి. అటు కాకుండా రికార్డ్స్ అయితే 21 అదనంగా వస్తున్నాయి. మొత్తం 23 రికార్డ్స్ వస్తున్నాయి. గ్లోబల్ రికార్డ్స్, వరల్డ్ బెస్ట్ రికార్డ్స్. 1 minute. మీరు ఒకసారి అడిగిన వాళ్ళని వదిలేయండి. ఇది డెమోక్రసీ. కొంతమంది అడగిన వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి.
కొంతమంది కరుడుగట్టినటువంటి నేరస్తులు, కొంతమంది మైండ్ని పొల్యూట్ చేసుకున్నటువంటి వ్యక్తులు, గంజాయి, డ్రగ్, ఇంకొక పక్కన నేర ప్రవృత్తుండే కొంతమంది, వాళ్ళ మైండ్లో ఇదే ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వ్యక్తులు ఉంటే రెచ్చిపోతారు. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పా, ఎవడైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు కావాలి, చేసి చూపిస్తాం. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. బట్ నేను ఒక మాట చెప్పే ఎలక్షన్ ముందు, డ్రగ్స్ అడిక్ట్ అయిన వాడికి అంత ఈజీగా పోదు. వాడికి భయమైనా ఉండాలి, లేకుంటే మార్పు అయినా రావాలి. డీ అడిక్షన్ చేయాలి, లేకుంటే అతను ట్రీట్ అన్న చేయాల్సిన అవసరం ఉంది. విల్ డూ ఇట్. ఐఎమ్ వెరీ క్లియర్. నేను ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు చెప్తున్నా. నేను మోటివేట్ చేస్తా, మర్యాదగా చెప్తా. వినకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఏం చేయాలో చేసి చూపిస్తా. అంతవరకు వదిలిపెట్టినవాడిని. కానీ వచ్చిన సమస్య ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరందరూ ఏమనుకుంటారు, తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. ఇరుక్కున్న తర్వాత ట్రీట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళందరికీ. అంత ఫర్మ్గా ఉంటే అర్థమవుతుంది. కానీ కొంచెం టైం పడుతుంది. ఇంకా కొంతమందికి అలవాటు అయిపోయి క్షణికమైనటువంటి ఉద్రేకం కావచ్చు, అలవాటు కావచ్చు, ఆ నేర చరిత్రలో ఉండే మనస్తత్వం కావచ్చు, ఇవన్నీ కలిసి చేస్తున్నారు. బట్ ఐఎమ్ వెరీ క్లియర్, ఈ రాష్ట్రంలో ఎవడైనా సరే నేరాలు చేసి తప్పించుకోవాలనుకున్నా, ఆడబిడ్డల జోలుకొచ్చి తప్పించుకోవాలనుకున్నా అదే చివరి రోజు అవుతుంది. బీ క్లియర్. నో ఇది అలవాటు అయింది. ఇంకా మీకు అందుకని సోషల్ మీడియాలో వేయడం, అలవాటు చేసుకోవడం, వాట్ నాన్ సెన్స్. 3 years ఆడబిడ్డల పైన ఏంటి అత్యాచారాలేంటి? కుప్ప లాంటి కాన్స్టిట్యూన్సీ చెట్టుకు గట్టేసి కొట్టడం ఏంటి? డబ్బులు ఇవ్వలేదని, అప్పు కట్టలేదని. ఎక్కడికి పోతున్నాం ఇవన్నీ? అంటే ఇవన్నీ 5 ఏళ్లలో అలవాటు అయిపోయి ఆ భయం పోయింది. ఇంకా వీళ్ళు మానసిక స్థితికి మారలా, వాళ్ళకుండే మెంటాలిటీ. అందుకే నేను పదే చెప్తున్నా, మర్యాదగా చెప్తా. ఒకసారి చెప్తా, రెండోసారి చెప్తా, కొట్టేటప్పుడు మాత్రం గింగు తిరిగేటి కొడతాం. మళ్ళీ జీవితంలో మళ్ళీ రాకూడదు, బయట రాకూడదు. అవి కూడా జరిగి చూస్తాం. నా ఒకటే, ప్రజాహితం, పబ్లిక్ సేఫ్టీ, నో కాంప్రమైజ్, కమ్ వాట్ మే. నేను ఎందుకు నేను పోరాడాను తీవ్రవాదులపైన ఎందుకు పోరాడాను? నువ్వు కుర్రాడివి, నీకు అప్పుడు తెలియదు. ఎందుకు పోరాడాను నేను? నాకేం వ్యక్తిగత విరోధమా? నా ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నాను కదా. ఎందుకు? సిద్ధాంతపరంగా, పబ్లిక్ సేఫ్టీ కోసం. ఎందుకు ముఠా నాయకులపైన పోరాడాను? ముఠాలు అడిచేశాను కదా. ఇప్పుడు ఏమైనా ఉన్నాయా రాయలసీమలో ముఠాలు? సోఫిస్టికేటెడ్ ముఠాలు వచ్చాయి, సెటిల్మెంట్ ముఠాలు, అది వేరే విషయం. అదే మరి కమ్యూనల్ వైలెన్స్ పైన పోరాడాను. రౌడీలు అనేవాళ్ళు లేకుండా చేశామా? రాష్ట్ర బహిష్కరణ చేశా రౌడీల్ని. ఇది ఇప్పుడు చేయడం కాదు, 30 ఏళ్ల ముందు చేశాం. మళ్ళీ అది ఆ పరిస్థితి వస్తుంది. నేను మర్యాదగా చెప్తున్నా, బీ ఇన్ లిమిట్స్, యూ డూ యువర్ డ్యూటీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. కానీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, నా ఇష్ట ప్రకారం నేను చేస్తానంటే చెల్లదు.